హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో హ్యాండ్లింగ్ లోడింగ్ అండ్ ఎర్రర్ స్టేట్స్ గురించి చూద్దాము. బేసిక్ లోడింగ్ స్టేట్. మన వెబ్సైట్ అనేది కొంచెం డేటా కోసం వెయిట్ చేస్తుంది అనుకోండి. ఆ వెయిటింగ్ టైంలో మనం ఏదో ఒకటి చూపెట్టాలి యూజర్కి. అదర్వైజ్ ఏమవుతుందంటే యూజర్ విల్ హెసిటేట్. మనం లోడింగ్ స్టేట్ అనేది ఇండికేషన్ చేయకుండా ఉంటే యూజర్ అనేవాడు ఒక 2 సెకండ్స్ ఉండాలన్నా కూడా హీ ఫీల్ లైక్ హెసిటేటింగ్. ఈ లోడింగ్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెంచుతుంది. యూజర్ అనేవాడు 5 సెకండ్స్ 10 సెకండ్స్ నైనా మన అప్లికేషన్‌లో వెయిట్ చేయాలి అనుకుంటే వి హావ్ టు యూజ్ దిస్ లోడింగ్ స్టేట్ వెన్ వి ఆర్ డూయింగ్ అసింక్రోనస్ ఆపరేషన్స్. అసింక్రోనస్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు లైక్ ఏపీఐస్ కాల్ చేస్తున్నప్పుడు, వెబ్ సాకెట్స్ కనెక్ట్ చేసినప్పుడు వి హావ్ టు యూజ్ దిస్ లోడింగ్ స్టేట్. అదర్‌వైజ్ ఇట్ విల్ బి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ద యూజర్. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఒక అసింక్రోనస్ ఆపరేషన్ కింద ఒక ఏపీఐని నేను తీసుకున్నాను. సో, ఏపీఐలో నుంచెల్లి మనకి ఒక 1000 రికార్డ్స్ మనకి ఏపీఐ నుంచెల్లి వస్తున్నాయి అనుకోండి. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. లైక్ 5-6 సెకండ్స్ అయితే పట్టొచ్చు. సో, ఆ టైంలో మనం లోడింగ్ అనేది చూపెట్టకపోతే అంత టైం వరకు వెయిట్ చేయలేరు ఎవరు కూడా. కన్‌ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఏమవుతుంది అనేది అర్థం కాదు. సో, నేనేం చేస్తున్నా అంటే ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాను. లోడింగ్ స్టేట్ మెయింటైన్ చేయాలంటే వి హావ్ టు డిక్లేర్ లోడింగ్ స్టేట్ బై యూజింగ్ యూజ్ స్టేట్ తోని ఒక వేరియబుల్‌ని అయితే డిక్లరేషన్ చేసుకోవాలి. అండ్ ఈ సెట్ లోడింగ్ అనేది మనం చేసేది అసింక్రోనస్ ఆపరేషన్. సో, అది ఎంత టైం పడతదనేది మనకు తెలీదు. సో, ఆ టైం వరకి మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, ఇనిషియలైజేషన్‌లో ఫాల్స్ అని పెట్టాం. సో, దాన్ని ఎప్పుడైతే ఆ అసింక్రోనస్‌లోకెళ్ళినప్పుడు దాన్ని ట్రూ చేసుకుంటామో, అసింక్రోనస్ ఆపరేషన్ ఎండ్‌లోకొచ్చాక ఎండ్ అయితున్నప్పుడు మనం ఈ లోడింగ్ స్టేట్ అనేది ఫాల్స్ చేసుకున్నామనుకోండి. ఫైనల్‌గా ఫాల్స్. ఇనిషియల్‌గా ఫాల్స్. సో, మనకిక్కడ ఏం అర్థమవుతుంది? వెన్ ద లోడింగ్ స్టేట్ ఈస్ ట్రూ, లోడింగ్ కాంపోనెంట్ అనేది చూపెట్టాలి. సో, ఇక్కడ చూడండి. సో, ఒక వేరియబుల్ అయితే డిక్లరేషన్ చేసుకున్నాను. అండ్ డేటా సెట్ డేటా. డేటా ఏపీఐ నుంచి వచ్చిన డేటాని నేను ఈ డేటాలో పెట్టేస్తున్నాను. అండ్ ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ అసింక్రోనస్ ఫంక్షన్. అండ్ ఐ రోట్ దిస్ ట్రై క్యాచ్ బ్లాక్ అయితే పెట్టాను బికాస్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఏపీఐ నుంచెల్లి మనకేమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా మనం ఇలా రాసుకుంటే చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవాలంటే వి కెన్ యూజ్ దిస్ ట్రై క్యాచ్. ట్రై బ్లాక్‌లో ఏం ఎర్రర్ వచ్చినా సరే అది క్యాచ్‌లోకెళ్తది. అండ్ దెన్ ఫైనల్‌గా అది ఎర్రర్ వచ్చినా లేదంటే సక్సెస్ అయినా వాటెవర్ ఇట్ మైట్ బి ఈ ఫైనల్‌లోకి వచ్చేస్తది. అంటే ఇది ఒక ఫ్లో. ట్రై క్యాచ్ అనేది ఒక ఫ్లో. ఓకే. సో, నేనేం చేశాను, ఇనిషియల్‌గా ఆ ఏపీఐని హిట్ చేసే ముందు ఈ లోడింగ్ స్టేట్‌ని నేను ట్రూ చేసుకున్నాను. ఓకే. అండ్ దెన్ ఏపీఐ కాల్ చేశాక దానిలో వచ్చిన రెస్పాన్స్ ఇది అవైట్ కదా! ఈ రిక్వెస్ట్ ఫుల్‌ఫిల్ అయినాంకనే దీని కిందున్న లైన్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, రెస్పాన్స్‌లో నుంచి వచ్చిన డేటాని నేను సెట్ డేటా యూజ్ చేసుకొని డేటాలోకి ఇంజెక్ట్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎర్రర్, ఇక్కడ ఏమన్నా ఎర్రర్ ఉంటే ఈ క్యాచ్‌లోకి వచ్చేస్తది కదా! సో, ఈ ఎర్రర్‌లో నేనేం చేస్తున్నాను, కన్సోల్ డాట్ ఎర్రర్ అని పెట్టాను. ఎర్రర్ అంటే ఏంటంటే మీకు డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ ఉంటది. డెవలప్‌మెంట్ అంటే మీరు లోకల్‌లో చేసే వాటిని డెవలప్‌మెంట్ సర్వర్స్ అంటారు. అదే యూజర్ యూజ్ చేస్తున్నాడనుకోండి, ఆన్‌లైన్‌లోకెళ్ళింది కామ్, అమెజాన్ కామ్ ఇవన్నీ ఉన్నాయిగా. ఈ హోస్ట్ అయ్యి ఉన్న, డిప్లాయ్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ గూడా ప్రొడక్షన్ కింద అంటారు. సో, మనకి ప్రొడక్షన్‌లో ఎర్రర్స్ అనేవి చూపెట్టొద్దు మన యూఐలో. సో థాట్ నేనేం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ ఎర్రర్ అని పెట్టినప్పుడు ఇది ఓన్లీ కన్సోల్‌లో మాత్రమే చూపిస్తది ఎర్రర్. ఓకే. ప్రొడక్షన్‌లోకెళ్ళాక ఈ లైన్‌లో వచ్చింది, ఈ లైన్‌లో వచ్చిందనేది మనకిక్కడ వెబ్‌సైట్‌లో అయితే చూపెట్టదు. ఎందుకంటే యూజర్‌కి చూపెట్టనవసరం లేదు. ఎర్రర్ ఈ కోడ్ దగ్గరొచ్చింది అనేది మనం చూపెట్టనవసరం లేదు. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ డెవలప్‌మెంట్ మోడ్ మనకి ఏ లైన్‌లో వచ్చిందో గూడా మనకది కావాలి. సో థాట్ ఐ యామ్ యూజింగ్ దిస్ కన్సోల్ డాట్ ఎర్రర్ ఫర్ ప్రొడక్షన్. ఓకే. ఫైనల్లీ సెట్ లోడింగ్ అనేది ఫాల్స్ చేశాను. సో, దీనివల్ల నీకేమర్థమైంది?
ఈ లోడింగ్ స్టేట్ అనేది ట్రూ ఉన్నప్పుడు వీ హావ్ టు షో ది లోడర్. అదర్‌వైజ్ ఆహ్, డేటా చూపెట్టేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి. నేనిక్కడ ఫంక్షన్ రాశానుగా ఫెచ్ డేటా అండ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు కాల్ ది ఫంక్షన్ ఇన్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ గురించి నెక్స్ట్ సెషన్‌లో మాత్రం ఇంకా డీటెయిల్‌గా ఉంటుంది. బట్ అట్ హియర్ ఓన్లీ వన్ టైమ్ కాల్ అవ్వడంకి మాత్రమే నేను ఈ ఫెచ్ డేటా అనేది వాడుతున్నా. సో, ఫెచ్ డేటా అనేది యూజ్ ఎఫెక్ట్‌లో రాశాను. అండ్ ఇది ఓన్లీ వన్ టైమ్ కాల్ అవుతది ఆఫ్టర్ రెండరింగ్ ది కాంపోనెంట్. సో, ఇక్కడ ఏం చేశాను రిటర్న్‌లో లోడింగ్ అనే స్టేట్ ఉంది కదా! సో, ఇదేముంది ఫస్ట్ ఫాల్స్ ఉంది. ఈ ట్రూ అయినప్పుడు లోడింగ్ ట్రూ అయిందనుకోండి. వి హావ్ టు షో ఆహ్, లోడింగ్. ఓకే. లోడింగ్ కాంపోనెంట్ అయితే చూపెట్టాలి. అదర్‌వైజ్ వి కెన్ షో దిస్ డేటా ఆఫ్టర్ ఏపీ కాల్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ అది డేటాలోకెళ్ళి ఆ డేటా చూపిస్తది. ఓకే. అండ్ ఎర్రర్ స్టేట్ కూడా చాలా సిమిలర్‌గా ఉంటుంది. నేను ప్రాక్టికల్‌గా ఈ కోడ్ చూపిస్తాను. ఇక్కడ ఒకటి మిస్ అయింది. వేరియబుల్ అయితే మిస్ అయింది. సెట్ ఎర్రర్ ఉంది గదా! సో, ఎర్రర్ అనే స్టేట్ అయితే మిస్ అయింది ఇక్కడ యూజ్ స్టేట్‌తోని. నేను ప్రాక్టికల్‌గా చేస్తుంటే మాత్రం ఐ విల్ షో డెఫినైట్‌లీ. సో, ఇక్కడ చూడండి. సో, ఎర్రర్ అనేది ఒక స్టేట్ మెయింటైన్ చేసుకున్నాడు. ఇక్కడ మనం లోడింగ్ అయితే ఎలా చేసుకున్నామో, ఇక్కడ గూడా ఒక యూజ్ స్టేట్‌తోని ఎర్రర్ అనే వేరియబుల్‌ని డిక్లరేషన్ చేశాడు. అట్ హియర్ ఇక్కడ లేదు. ప్రెజెంట్ అయితే అస్యూమ్ చేసుకోండి. నేను ప్రాక్టికల్‌గా చేస్తుంటే చూపిస్తాను. ఇన్ కేస్ నాకు ఒకవేళ ఎర్రర్ వస్తే నేనేం చెప్పాను క్యాష్ బ్లాక్‌లోకెళ్తది. సో, ఆ క్యాష్ బ్లాక్‌లోకెళ్ళినప్పుడు సెట్ ఎర్రర్ ఆ ఎర్రర్ అనే వేరియబుల్‌లోకి ఐయామ్ ఆహ్, డిఫైనింగ్ ఐయామ్ చేంజింగ్ థాట్ స్ట్రింగ్ టు ఎర్రర్ ఫెచింగ్ డేటా లాగా చేస్తున్నా. సో, నాకు ఎర్రర్ ఫెచింగ్ డేటా అనేది ఎళ్ళింది. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఒకవేళ ఎర్రర్ ఉంటే దెన్ షో ది ఎర్రర్ అదర్‌వైజ్ షో ది డేటా అన్నట్టు పెట్టాను. ఓకే. సో, ఇది ఎర్రర్ స్టేట్ గురించి. అండ్ ఇట్స్ హియర్. ఇక్కడ చూడండి. లోడింగ్ అండ్ ఎర్రర్ స్టేట్స్ కంబైన్డ్. మన యూజర్‌కి యెస్ ఇదే కావాలి. మనకి యూజర్‌కి అనేది లోడింగ్ స్టేట్ అయితే డెఫినైట్‌లీ ఉండాలి. అండ్ ఎర్రర్ స్టేట్ కూడా డెఫినిట్‌గా ఉండాలి. దిస్ ఈజ్ లోడింగ్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ఎర్రర్ స్టేట్. అండ్ నాకొచ్చిన డేటా ఇక్కడుంది. అండ్ దిస్ ఈజ్ ఎ ఫంక్షన్. నాకు ఒకవేళ ఫస్ట్ ఇనిషియల్‌గా లోడింగ్ పెట్టాను. ట్రూ అని ఫాల్స్ చేసుకున్నాను. వెన్ ఇట్ ఈస్ ఇన్ ఫైనల్లీ. అండ్ ఇఫ్ ఐ హావ్ ఎనీ ఎర్రర్ దెన్ ఐ యూజ్ సెట్ ఎర్రర్ టు అప్డేట్ ఎర్రర్. సో, ఎంప్టీ స్ట్రింగ్ కాస్త ఎర్రర్ ఫెచింగ్ డేటా అవుతది. ఎప్పుడైతే ఎర్రర్ ఉంటదో. సో, ఇక్కడికొచ్చారు చూడండి. ఫస్ట్ లోడింగ్ అనేది చూపెట్టాలి. సో, లోడింగ్ ఉంటే లోడింగ్ చూపెట్టాలి. ఓకే. సెకండ్ ఇఫ్ ఒకవేళ లోడింగ్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, ఎర్రర్ స్టేట్‌లోకొస్తది గదా! సో, నెక్స్ట్ సెకండ్ ఇదంతా ఫాల్స్ బ్లాక్ ఇది. ఓకే. ఇది టెర్నరీ ఆపరేటర్ గదా! సో, ఇదంతా ఫాల్స్ బ్లాక్ కిందకైతే వస్తది. అక్కడ నేనేం చేశాను, ఎర్రర్ అనేది మళ్ళీ ఇంకొక స్టేట్ పైనుంచెళ్ళి తీసుకున్నాను. నాకు అందులో ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపెట్టు ఆర్ ఎల్స్ డేటా చూపెట్టు అని చెప్పాను. వీటిని ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. లెఫ్ట్ సైడ్‌లో నాకు వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ పైన ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది రియాక్ట్. అండ్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో, నేనేం చేయాలి ఫస్ట్ ఒక యూపీఐ రాసుకోవాలి. ఒక ఫంక్షన్ రాసుకోండి. ఒక కాన్స్టెంట్ ఫెచ్ డేటా ఒక అసింక్ ఫంక్షన్ ఇది. ఓకే. సో, ఈ అసింక్ ఫంక్షన్‌లో మనకి ట్రై క్యాచ్ పెట్టాలి గదా! ట్రై క్యాచ్‌లో ఇఫ్ ఐ హావ్ ఎనీ ఎర్రర్ ఏమన్నా ఉంటే కన్సోల్ డాట్ ఎర్రర్ ఫెచింగ్ ది డేటా. ఎర్రర్ ఫెచింగ్ ది డేటా. ఎర్రర్. ఓకే. అండ్ ఫైనల్లీ ఇక్కడ లోడింగ్ షేర్ పెట్టుకోవాలి. లోడింగ్ సెట్ లోడింగ్
యూజ్ స్టేట్ బై డిఫాల్ట్‌గా ఫస్ట్ ఇనిషియల్‌గా ఫాల్స్ పెట్టుకుందాం. అండ్ ఇంపోర్ట్ చేసుకోండి యూజ్ స్టేట్‌ని. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏపీఐ కావాలి కదా. సో కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిల్స్ పైనుంచి ఎగ్జిల్స్లో నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. డాట్ గెట్ ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇవ్వాలి. సో ఇది కదా యూఆర్ఎల్ host 1 అనే ఒక ఏపీఐ. ఈ ఏపీఐ నుంచి వెళ్ళి ఈ ఏపీఐని కాల్ చేద్దాం గెట్ మెథడ్తోని. ఓకే. అండ్ దెన్ ఈ రెస్పాన్స్ అనేది అవైట్ కదా. ఓకే. ఈ రెస్పాన్స్లో నుంచి వచ్చిన డేటాని మనం డేటాలో ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి కదా. సో దాట్ కాన్స్టెంట్ డేటా సెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇనిషియల్గా ఏం లేదు. సో యా సెట్ డేటా రెస్పాన్స్ డాట్ డేటా. రెస్పాన్స్ లోపల ఒక ప్రాపర్టీ నేమ్ డేటా. ఆ డేటా ఇక్కడ పెట్టేశాను. సో డేటాలోకి ఈ ఏపీఐ నుంచి వచ్చిన డేటా అనేది డేటా వేరియబుల్లోకి వెళ్తుంది. అండ్ ఈ లోడింగ్ స్టేట్ కూడా ఇనిషియల్గా నేను ఈ ట్రైలోకి వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఫాల్స్ చేస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ దిస్ ఫెచ్ డేటా యూజ్ ఎఫెక్ట్. ఒక హుక్ తీసుకోండి అండ్ హియర్ we have arrow function and a dependency fetch data. Okay. Next loading state. So return look vachaga if I have any loading state, so show the loader in kada loading queue పెట్టాలి కదా. And in case if the loading is false, then now show the data, right? Div json.parse stringify చేసుకోవాలి. మనం చూపిస్తున్నాం కదా stringify data. ఓకే. యా క్లియర్. లోడింగ్ స్టేట్లో ఉంది. ఇక్కడ లోడింగ్ పెట్టుకున్నాను అండ్ ట్రైలోకి వచ్చాక ట్రూ పెట్టేశాను అండ్ ఫైనల్గా ఫాల్స్ అవుతుంది. అండ్ ట్రూ ఉన్నప్పుడు లోడింగ్ వస్తుంది అండ్ ఫాల్స్ ఉన్నప్పుడు డేటా వచ్చేస్తుంది. ఓకే నైస్. ఓకే రిఫ్రెష్ చేయండి. సో చూసారా ఫస్ట్ ఇక్కడ లోడింగ్ వస్తుంది, లోడింగ్ వచ్చి డేటా వస్తుంది. ఓకే. దిస్ ఈస్ లోడింగ్ స్టేట్ ఇన్ asynchronous ఆపరేషన్. బేసిక్ ఎర్రర్ స్టేట్. సో నేను ఇక్కడనే ఎర్రర్ స్టేట్ కూడా చూపిస్తాను. సో ఎర్రర్ కూడా ఒక స్టేట్ అనేది పెట్టుకోవాలి. ఎర్రర్ సెట్ ఎర్రర్. సో ఇది ఇనిషియల్గా ఎంటీ స్ట్రింగ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇనిషియల్గా ఏం ఎర్రర్ ఉండదు కాబట్టి. అండ్ సెట్ ఎర్రర్ అనేది మనకి క్యాచ్లోకి వచ్చినప్పుడు సెట్ ఎర్రర్ వస్తుంది. అండ్ హియర్ ఎర్రర్ ఫెచింగ్ డేటా. ఓకే. సో ఈ ఎర్రర్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా లోడింగ్ అనేది ఓకే యాస్టేజ్గా చూపిస్తుంది. గుడ్. ఎర్రర్ ఒకవేళ ఉంది అనుకోండి, సో ఐ హ్యావ్ టు షో ఎర్రర్ కాంపోనెంట్, ఎర్రర్ మెసేజ్ చూపెట్టండి. ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్ దెన్ షో ది డేటా. దట్స్ ఇట్. ఈ ఏపీఐలోకి ఇప్పుడు ఏపీఐ అనేది ప్రాపర్గా ఉంది, ఏం ఎర్రర్ లేకుండా. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను, లోడింగ్ అని వచ్చేసి డేటా వచ్చేసింది. గుడ్. ఇన్ కేస్ ఒకవేళ ఏపీఐ అనేది నేను ఏదో ర్యాండమ్ యూజ్ చేస్తున్నా, ఇన్వాలిడ్
టెస్ట్ ఏపీఐ అని ఒకటి పెట్టాను. సో, ఇది అసలు ఆన్‌లైన్‌లో లేదు. సో, నేను రిఫ్రెష్ చేశాను. నాకు లోడింగ్ వచ్చి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో, యూజర్ అనేవాడు కన్వీనియంట్‌గా అర్థమవుతది. అరె! ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. నేను ఇంకొంచెం తర్వాత ట్రై చేస్తాను అన్నట్టు అర్థమవుతది. సో, ఈ ఎర్రర్ మెసేజ్ ఇవ్వలేదనుకో యూజర్‌కి ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే వస్తది. మళ్ళీ వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలన్నా గూడా వాళ్ళకి మంచిగా అనిపియదు. ఓకే. So this is all about loading and rest state in React. Hope you understand. If you have any doubts, please comment below. And if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you. Thank you so much.